అంటే మీ ప్రాపర్ ఎక్కడ? మూవీస్‌లో మూవీ తీస్తున్నారు. అండ్ మూవీ డైరెక్టర్ కూడా మీ బ్రదర్ అనే విన్నాము. హీరో మీరు. హీరో. ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు అనే మాటని చెవులకి ఎవరైనా అంటే మన స్టడీ కానీ లేకుంటే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కానీ ఏం చేస్తున్నావు అనే మాట ఇంటే ఎంత చిరాగ్గా ఉంటుందంటే. సో ఒకసారి మీ ప్రాపర్ ఎక్కడ? బేసిక్గా మేము నల్గొండ, మాది ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది నల్గొండ. అక్కడ నుంచి బీటెక్ కూడా నేను అక్కడే చేసేసిన. నా స్టడీంగ్ మొత్తం అక్కడే అయిపోయింది. తర్వాత నేను చిన్నప్పుడే ఫిక్స్ అయినా ఇండస్ట్రీకి రావాలి, సినిమాల్లోకి రావాలి అని చెప్పేసి. సో వచ్చినాము, అనుకోకుండా ఒక ప్రొడ్యూసర్ సినిమా ఆఫర్ చేయడము, దాని తర్వాత నేను మా బ్రదర్ని డైరెక్ట్ చేయమని అడగడం. అంటే ఇద్దరం ఒకరి మీద ఒకరు కన్సర్న్తో చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. లైక్ ఆ ప్రాజెక్ట్ తేడా రావద్దు అని తను, బయటి వాళ్ళు చేయొద్దని నేను, నాకు హెల్ప్ అవుతుందని తను, నేనే ఉన్నాడు కదా అని ఒకరు కొంచెం కన్సర్న్ తో చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. బట్ అల్టిమేట్ గా ప్రాజెక్ట్ మంచిగా వచ్చింది. చూసాము మీ టీజర్ కూడా చూసాము, చాలా బాగుంది. ఏది మన పక్కింటోళ్ళు మనం మాట్లాడుకునే ఆ టైప్ లోనే ఉంది, చాలా బాగుంది. సరే ఇప్పుడు బేసిక్ గా ఫ్యామిలీ అని అంటే ఇండస్ట్రీకి దూరంగా ఉండాలి, పెద్ద పెద్ద వాళ్ళకి ఆఫర్స్ రావు, వచ్చినా అవి నిలబడవు. సో మనం ఎందుకు తీయాలి, మనకొద్దు, సెట్ అవ్వదు అని మీ పేరెంట్స్ ఎప్పుడైనా అన్నారా ఇట్లా? ఆబ్వియస్లీ మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. మీకు అర్థమై ఉంటది సీన్ ఎట్లుంటుందో. లైక్ చాలా అంటే అవసరం లేదు ఇదన్నీ, ఏదో ఒక జాబ్ చేసుకోండి అనే మూడ్ లోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు. సో డౌట్స్ ఉండే ఫస్ట్. ఎప్పుడైతే సినిమా స్టార్ట్ చేసినామో ఇంకా కొంచెం సరే ఏదో చేస్తున్నారు కదా చేయని అండి. మా డాడీ కొంచెం అంటే ఇప్పుడు మనం పూరి ఆర్జీవి అనుకునేది కొంచెం ఆ టైప్ మా డాడీ. దేన్ని పెద్ద పట్టించుకోడు, కేర్ చేయడు. మేము సినిమా తీసేటప్పుడు కూడా మా డాడీ ఫోన్ చేసి, ఇప్పుడు సినిమా తీస్తున్నారు, ఆ సినిమా పోద్ది, పట్టించుకోవద్దు అంటాడు. సినిమా ఆడుద్ది, ఎక్కువ ఫీల్ కావద్దు, పోద్ది, పట్టించుకోవద్దు, ఎప్పుడు డిమోటివేట్ కావద్దు, ఏదో చేస్తున్నారు కదా చెయ్యండి అంటాడు. భలే ఉంటారు ఇలాంటి ఫాదర్స్, తక్కువ దొరుకుతారు చాలా మందికి. చాలా మంది ఇండస్ట్రీ అంటే అవసరం లేదు, మనకి సెట్ అవుదని అంటారు. మా దగ్గర కూడా మా వాళ్ళు కూడా అన్నారు. బట్ వన్స్ మేము ఇది ఇంకా ఇందులోకి వచ్చేసి చేస్తున్నప్పుడు వీళ్ళకి నచ్చింది చేస్తున్నారు కదా, చేయని అనే జోన్ లోనే ఉండే. ఇప్పుడు మా మమ్మీ ఇప్పటికీ అంటది, లైక్ వచ్చి జాబ్ చేసుకోండి, ఎందుకు ఇదంతా అని, మనది కాదు, మనకెవరు లేరు అక్కడ, మనకెవరు రారు, సంథింగ్ ఏదో అంటది. కానీ మనం ట్రై చేయాలి కదా. ఎందుకు జాబ్ అంటే ఎందుకు నచ్చదు మీకు? ఏముంది, అదే ఆఫీసు, అదే మొహాలు, రోజు పోయి చూడాలి, పొద్దున 9కి పోవాలి. అసలు నాకు ఎంత మంది మెసేజ్ చేస్తారు సార్ జాబ్ చేసేటోళ్ళు, చిరాకేస్తుంది, ఈ లైఫ్ నచ్చట్లేదు, మేము వచ్చేస్తే మేము అక్కడ ఏమన్నా చేసుకోవచ్చా, ఈ జాబ్ మానేద్దాం అనుకుంటున్నాం, మానేస్తే అక్కడ గ్రోత్ ఎట్లుంటది, మేము రావచ్చా ఇండస్ట్రీకి. ఇప్పుడు మీరే ఉన్నారు, రోజు ఇదే రూమ్ లో ఇదే ఇంటర్వ్యూలు, మీకు చిరాకేస్తుంది కదా. అట్లా 30 ఏళ్ళు బతకాలంటే ఎట్లా? సో మీరు ఒక కలర్ఫుల్ ప్రపంచాన్ని ఎంచుకొని. కలర్ఫుల్ అవసరం లేదు, ప్రశాంతంగా ఉంటే చాలు. పరిగెత్తాలి అంటే మన వల్ల కాదు. అందుకే ప్రశాంతంగా మీరు మీ అన్నగారు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, కంప్లీట్ చేస్తారు సక్సెస్ఫుల్ గా. కంప్లీట్ అయిపోయింది. ఓటీటీ రిలీజ్ ఉంది ఇప్పుడు, ఫెబ్ లోనే ఓటీటీ రిలీజ్ ఉండొచ్చు. ఫెబ్ లోనే ఉంటది. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసినాం, ప్రాజెక్ట్ మంచిగా వచ్చింది. సో ఓటీటీకి కూడా కొంచెం ప్రమోట్ చేద్దాం. అట్ ద సేమ్ టైం మన బుక్ ఫెయిర్, ఈ బుక్ పబ్లికేషన్ హౌస్ స్టార్ట్ చేసినాం కదా, బుక్ ఫెయిర్ వచ్చింది. బుక్స్ చదవడం చాలా ఇంట్రెస్ట్? ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు బాగా చదివేది, ఇప్పుడు చదవట్లే. చదవట్లే అంటే రాస్తున్నాను ఇప్పుడు. అవుతుంది, సినిమాకి రిలేటెడ్ అవుతుంది. సినిమాకి రిలేటెడ్ అవుతుంది. సినిమా అంటే మన ఇప్పుడు పూరి గారి మీద రాసిన కదా, అట్లా సినిమా వాళ్ళకి సంబంధించి, సినిమాలకు సంబంధించి రిలేటెడ్ గా ఉంటది. మేము పెట్టింది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ అదే. మేము ఇంకా మాకున్న ప్లానింగ్ ఏంటంటే వేరే రైటర్స్ ని కలుపుకుందాము, లైక్ మేమే కాదు, మాకున్న సర్కిల్లో కొంతమంది బాగా రాసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కలుపుకొని మనమే బుక్స్ ప్రింట్ చేయిద్దాము. లైక్ ఇప్పుడు ఝాన్సీ పబ్లికేషన్స్ అని ఒక స్టాల్ ఉంది, మా ఓన్ గా ఒకటే బుక్ ఉంది అక్కడ. సో నెక్స్ట్ ఇయర్ కి ఒక 4-5 బుక్స్ ఉండాలి అనేది మా ఇంటెన్షన్. అంటే నెక్స్ట్ బుక్ మన బుక్ ఫెయిర్ కి మీరు రాసేది నెక్స్ట్ జక్కన్న అని విన్నాము, రాజమౌళి గారు మీద రాసే ఉద్దేశం ఉంది. రాజముద్ర అని, రాజముద్ర అని అది బాగా పెడుతున్నారండి టైటిల్స్. రాజముద్ర అని ఆయన స్టాంప్ వేసుకుంటాడు కదా, అది ముద్ర. సో రాజముద్ర అని ఉంది. మేబీ నెక్స్ట్ బుక్ ఫెయిర్ కి అది
ఓకే. అంటే మెటీరియల్ ఏదైతే. ఇప్పుడు ఈ మంత్ 9th నుంచి 19th వరకు బుక్ ఫెస్ట్ జరుగుతుంది. వెళ్ళారా ఇప్పుడు ఇంతకు ముందు? నేను ఇంతకు ముందు ఒక 2-3 ఇయర్స్ నుంచి వెళ్తున్నా. ఓకే. లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, లాస్ట్ టైం కూడా అక్కడ నుంచి వచ్చేటప్పుడే మాకు ఈ థాట్ వచ్చింది, లైక్ మనం ఒక పబ్లికేషన్ హౌస్ పెడదాము, మనము బుక్స్ చేద్దాము, బుక్స్ ప్రింట్ చేద్దాము అని చెప్పేసి. మీ స్టాల్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా ఉన్నాయి అక్కడ? ఉంది ఇప్పుడు మనది స్టాల్ నెంబర్ 3 to 7 మనది. ఓకే. ఝాన్సీ పబ్లికేషన్స్ అని ఉంటది. ఓకే. అండ్ ఇంకా పూరి గారి ఫోటో చూసి ఇట్లా అన్ని వదిలేసి ఇట్లా వచ్చేస్తున్నారు నడుచుకుంటూ స్టాల్ దగ్గరికి. ఓకే. ఆ బుక్ పట్టుకొని చూస్తున్నారు. అంటే ఆయన అంటే ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటది కదా జనాలకి, ఇష్టం కూడా ఉంటది. చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ కదా. పబ్లిక్ పల్స్ పట్టుకున్నారన్నమాట మీరు. పబ్లిక్ పల్స్ పట్టుకో, సినిమా వాళ్ళం కదా, పబ్లిక్ పల్స్ పట్టుకోవాలి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని